హే గాయ్స్, ఎలా ఉన్నారు? చాలా రోజులైంది ఛానల్లో వీడియో పెట్టి. అంటే కొన్ని కారణాల వల్ల పెట్టలేకపోయా. ముందుగా దానికైతే చాలా సారీ. ఇక్కడ నుంచి మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఆ వీడియోస్ని మీరు మిస్ చేసుకోకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఇవాళ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి మైండ్ పోయే ట్విస్ట్లు ఉండే 10 హాలీవుడ్ సినిమాలు పార్ట్ 2. పార్ట్ 1 ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. చూడకపోతే వెంటనే చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా ఇవాళ లిస్ట్లో నెంబర్ 10 వచ్చేసరికి ద యూజువల్ సస్పెక్ట్స్. 1990s ఈ సినిమా ఒక బ్లాక్ బస్టర్. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ అనేవి ఈ సినిమా తర్వాత ఇంకా ఎక్కువగా రావడం మొదలయ్యాయి. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ లో ఈ సినిమా ఒక ట్రెండ్ సెటర్ అని చెప్పుకోవచ్చు. దానికి మెయిన్ రీజన్ కూడా ఈ సినిమాలో వచ్చే ట్విస్టే. టోటల్ గా అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. ట్విస్ట్ మాత్రం ఫోర్ షాడోయింగ్ టెక్నిక్ ని చాలా బాగా యూజ్ చేశారు ఈ సినిమాలో. ఎక్స్మెన్ సినిమాని డైరెక్ట్ చేసిన బ్రయాన్ సింగర్ గారు ఈ సినిమాకి డైరెక్టర్. సింపుల్ గా స్టోరీ ఏంటో చెప్పాలంటే, కైలర్ సోజీ ఎవరు, హూ ఇస్ కైలర్ సోజీ, ఇది తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాల్సిందే. ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా తర్వాత నెంబర్ 9 వచ్చేసి అరైవల్. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా. మెయిన్ లీడ్ గా ఏమీ యాడమ్స్ గారు చేశారు. అండ్ అలాగే ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చేసి డ్యూన్ సినిమా తీసిన డెన్నీ విల్లియనవ్ గారు. ఆయన సినిమాలు అంటే తెలిసిందేగా, స్లో స్క్రీన్ ప్లేతో ఒక మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. అండ్ ఈ అరైవల్ సినిమా అయితే మనం రొటీన్ గా చూసే సైన్స్ ఫిక్షన్ సినిమాలకి కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. ఒక మంచి మెసేజ్ని కూడా ఈ సినిమా ద్వారా ఇచ్చారు. ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాలో మెసేజ్ ఇవ్వడం అంటే అది మామూలు విషయం కాదు. అండ్ ఆ చివరిలో వచ్చే ట్విస్ట్ కూడా మనల్ని ఖచ్చితంగా షాక్ చేస్తుంది. డెఫినెట్గా అవుట్ ఆఫ్ ది బాక్స్ అని చెప్పొచ్చు. అది టెక్నికల్ పరంగా కూడా ఈ సినిమా చాలా బ్రిలియంట్గా ఉంటుంది. కాబట్టి మీరు ఈ సినిమాని అస్సలు మిస్ అవ్వకండి. ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. తర్వాత నెంబర్ 8 వచ్చేసి ఆర్ఫన్. మీలో చాలా మందికి ఈ సినిమా గురించి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. నేను ఈ సినిమాని ఫస్ట్ టైం చూసినప్పుడు నన్ను చాలా భయపెట్టింది. సింపుల్ గా స్టోరీ ఏంటో చెప్పాలంటే, ఒక కపుల్ ఒక అమ్మాయిని దత్తకు తీసుకుంటారు. అలా అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చాక కొన్ని వైలెంట్ పనులు చేస్తుంది. ఆ వైలెంట్ పనులు ఏంటి, అసలు ఆ అమ్మాయి ఎందుకు అలా చేస్తుంది అనేది మీరు ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. అండ్ ఈ సినిమాలో కూడా వచ్చే ట్విస్ట్ను కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేం. ఆ ట్విస్ట్ రివీల్ అయ్యాక కూడా చాలా షాక్ అయిపోతాం. కాబట్టి ఈ సినిమాని ఖచ్చితంగా ట్రై చేయండి. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా తర్వాత నెంబర్ 7 వచ్చేసి గెట్ అవుట్. ఇది కూడా ఒక హారర్ సినిమానే. స్టోరీ కూడా కొంచెం డిఫరెంట్ గానే ఉంటుంది. అండ్ ఈ సినిమాకి ఆస్కార్ అవార్డ్స్ కూడా చాలానే వచ్చాయి. అండ్ ఈ సినిమా మామూలుగా స్టార్ట్ అయినా సరే ప్రొసీడ్ అయ్యే కొద్దీ మన మైండ్ పోతానే ఉంటది. బయట నిజంగా ఇలా ఉంటారా అనే డౌట్ కూడా మనకు వస్తుంది. ఎలాంటి ఇంపాక్ట్ కాదు, ఒక రేంజ్ ఇంపాక్ట్ వేస్తుంది ఈ సినిమా మాత్రం. జార్డన్ పీల్ లాంటి ఒక కమిడియన్ ఇలాంటి హర్రర్ సినిమా తీశారంటే అదొక సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ అని చెప్పుకోవాలి. కాబట్టి మీరు ఈ సినిమాని అస్సలు మిస్ అవ్వకండి. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ అండ్ జియో సినిమాలో స్ట్రీమ్ అవుతుంది. తర్వాత నెంబర్ 6 వచ్చేసి ఐడెంటిటీ. ఈ సినిమా కొంచెం కాంప్లెక్స్ గా ఉంటుంది, అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే. టాలీవుడ్ లో కూడా ఈ సినిమాని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఒక సినిమాని తీశారు. ఆ సినిమా ఏంటో తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఈ సినిమా డైరెక్షన్ గానీ, స్క్రీన్ ప్లే గానీ అన్ని స్పాట్ ఆన్ ఉంటాయి. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగుంటాయి. అండ్ మెయిన్ గా చివరిలో వచ్చే ట్విస్ట్ కి అయితే ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఈ సినిమా కూడా అమెజాన్ ప్రైమ్ లోనే స్ట్రీమ్ అవుతుంది, అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకా తర్వాత నెంబర్ 5 వచ్చేసరికి ద విలేజ్. పేరుకు తగ్గట్టుగానే ఈ సినిమా స్టోరీ అంతా ఒక విలేజ్ లోనే జరిగింది. ఆ ఊరికి ప్రత్యేకంగా కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. అండ్ ఆ ఊర్లో ఒక దెయ్యం తిరుగుతూ ఉంటది. అసలు ఆ దెయ్యం ఆ ఊర్లో ఎందుకు తిరుగుతుంది, అండ్ ఆ దెయ్యాన్ని ఆ ఊరు నుంచి బయటకు పంపించగలిగారా లేదా అనేది మీరు ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చేసి ఎం నైట్ శ్యామ్లన్ గారు. ఆయన మార్క్ డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే ఎక్కడా మిస్ అవ్వదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ టాప్ నాచ్ ఉంటాయి. అండ్ మెయిన్ గా ఈ సినిమాలో వచ్చే ట్విస్ట్లు మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. జోకర్ క్యారెక్టర్ చేసిన జాకిన్ ఫీనిక్స్ గారు కూడా ఈ సినిమాలో ఉంటారు. ఖచ్చితంగా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తారు ఈ సినిమా మాత్రం. ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, తప్పకుండా చూడండి. ఇంకా తర్వాత నెంబర్ 4 వచ్చేసరికి ద గేమ్. డేవిడ్ ఫించర్ గారు అనేసరికి ఫైట్ క్లబ్, 7, గాన్ గర్ల్ లాంటి సినిమాలు గుర్తొస్తాయి. కానీ ఆయన తీసిన ద గేమ్ మాత్రం చాలా అండర్ రేటెడ్ అని చెప్పుకోవాలి. మైకల్ డాగ్లాస్ గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటది. స్క్రీన్ ప్లే అయితే పరిగెడుతూనే ఉంటది. స్టోరీ పరంగా అంత గొప్పగా లేకపోయినా సరే డేవిడ్ ఫించర్ గారి డైరెక్షన్ తో మనల్ని చివరి వరకు కూర్చోబెట్టి ఒక మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అండ్ చివరిలో రివీల్ అయ్యే ట్విస్ట్ కి మాత్రం మన రియాక్షన్ షాక్ అయినట్టే ఉంటది, కానీ ఒక రకంగా షాక్ అవుతాం. అది ఏ రకం అనేది మీరు సినిమా చూసి తెలుసుకోండి. ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. తర్వాత నెంబర్ 3 వచ్చేసరికి నవ్ యూ సీ మీ. ఈ సినిమా స్టోరీ మ్యాజిక్ చుట్టూ తిరుగుతూ ఉంటది. ఆ మ్యాజిక్ ట్రిక్స్ గానీ, సినిమాలో ఆ మ్యాజిక్ సీన్స్ ని చూపించిన విధానం గానీ వేరే లెవెల్లో ఉంటది. చాలా స్టైలిష్ గా ఉంటది సినిమా మాత్రం. ఈక్వల్ గా థ్రిల్లింగ్ గా కూడా ఉంటది సినిమా. స్క్రీన్ ప్లే కూడా ఫాస్ట్ పేస్డ్ ఉంటది. సినిమాటోగ్రఫీ గానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ, ప్రొడక్షన్ డిజైన్ గానీ అన్ని టాప్ నాచ్ ఉంటాయి. కాస్టింగ్ పరంగా కూడా ఈ సినిమాలో పెద్ద కాస్టే ఉంటది. వుడీ హారెల్సన్ గారు గానీ, మార్క్ రఫెల్లో గానీ, మార్గన్ ఫ్రీమ్యాన్ గానీ అందరూ వాళ్ళ క్యారెక్టర్స్ లో ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేశారు. వీటన్నిటితో పాటు ఈ సినిమాలో వచ్చే ట్విస్ట్ కూడా టోటల్లీ అన్ఎక్స్పెక్టెడ్ అండ్ మనకు ఒక మంచి ఎక్సైట్మెంట్ ఇస్తుంది. డెఫినెట్ గా రీవాచ్ చేసే కెపాసిటీ ఉన్న సినిమా ఇది. ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, తప్పకుండా చూడండి. తర్వాత నెంబర్ 2 వచ్చేసరికి ఎక్స్ మెషినా.
ఇది ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా. సింపుల్గా స్టోరీ ఏంటో చెప్పాలంటే, ఒక పర్సన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి ఒక రోబోట్ని కనిపెడతాడు. ఆ రోబోట్ సరిగ్గా పనిచేస్తుందా లేదా అని తెలుసుకోవడానికి దాంతో బాండింగ్ పెంచుకోమని ఒక పర్సన్ అపాయింట్ చేస్తాడు. ఇంకా తర్వాత వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉంది అనేది మీరు ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అన్ని ఎక్సలెంట్గా ఉంటాయి. అండ్ అలాగే అలెక్స్ గార్లాండ్ గారు రాసుకున్న స్టోరీని చాలా ఎక్సలెంట్గా ప్రజెంట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా కూడా చాలా రిచ్గా ఉంటుంది. టెక్నికల్గా కూడా బ్రిలియంట్గా ఉంటుంది. అండ్ కొన్ని చోట్ల అయితే ఈ సినిమా ఒక హర్రర్ సినిమా వైబ్స్ కూడా ఇస్తుంది. అండ్ ఆ ట్విస్ట్ రివీల్ అయినప్పుడు కూడా మనం చాలా థ్రిల్ ఫీల్ అవుతాం. ఖచ్చితంగా అస్సలు మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమా ఇది. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది, అస్సలు మిస్ అవ్వద్దు. ఫైనల్ గా నెంబర్ 1 వచ్చేసరికి సైకో. ఈ సినిమా 1960లో రిలీజ్ అయింది. ఏంటేడు ఎప్పుడో పురాతనమైన సినిమాలు చెప్తున్నాడు అని అనుకోమాకండి. ఆ రోజుల్లోనే ఇలాంటి సినిమా రావడం అంటే అది మామూలు విషయం కాదు. అండ్ ఈ సినిమాకి డైరెక్టర్ కూడా లెజెండరీ ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ గారు. ఆయన డైరెక్షన్ మాత్రం అన్బిలీవబుల్. ఒక సీరియల్ కిల్లర్ సినిమాని ఇంత ఇంట్రెస్టింగ్ గా ఆ రోజుల్లోనే ప్రజెంట్ చేశారు. సినిమా బ్లాక్ అండ్ వైట్ లో ఉన్నా సరే అది పక్కన పెట్టి ఖచ్చితంగా చూడాలి. చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఈ సినిమాకి. ఒక సీరియల్ కిల్లర్ ని పర్ఫెక్ట్ గా చూపించారు. యాక్టర్స్ అందరూ కూడా ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేశారు. అండ్ ఈ సినిమాలో వచ్చే ట్విస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. సీరియస్ గా ఆ రోజుల్లోనే ఇలాంటి సినిమా తీశారు అంటే అస్సలు నమ్మబుద్ధి అవ్వట్లేదు. టేకింగ్ పరంగా కాకపోయినా అట్లీస్ట్ స్టోరీ పరంగా కూడా చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది. కాబట్టి మీరు ఈ సినిమాని అస్సలు మిస్ అవ్వద్దు. ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. సో అది మరి ఈ వీడియోకి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇది పార్ట్ 2 మాత్రమే. పార్ట్ 3 కూడా ప్లాన్ చేద్దాం. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ఫిల్మీ ట్రాక్స్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.